ఈ మగవాళ్ళకి ఇంకేం పని? అవును. మరదలను పెళ్లాడుతూ పోవడమే పని. తెచ్చిపెట్టుకున్న కోపంతో అన్నాడు అజిత్. యశోదమ్మ ఊరుకోలేకపోతున్నట్టుగా, ప్రపంచంలో నువ్వొక్కదానివే ఉన్నావేమిటి? కో అంటే కోటిమంది. నా మనవడికి ఏం తక్కువమ్మా? అందం లేదా? అంతస్తు లేదా? ఆస్తి లేదా? అడిగింది అభిమానంగా, దర్పంగా. లేనిది ఒక్కటే, అమ్మాయిల మనసుకు తగినట్టుగా నడుచుకోలేకపోవడం. వ్యక్తిత్వం, ఆత్మగౌరవమని మీ ఆడవాళ్ళందరూ గోల పెడుతుంటే, అది మాకేనా ఉండకూడనిది? అడిగాడు అజిత్ నవ్వులాటగా. చూడటానికి చాలా సౌమ్యులుగా కనిపిస్తూనే చురకలు బాగానే తగిలించారే అజిత్ బాబూ, నవ్వాడు ప్రభాకరం. స్త్రీ హక్కులు, స్త్రీ స్వేచ్ఛ అని వీళ్ళు పోరాడుతున్నారు, నెగ్గుతున్నారు. కొన్నాళ్ళకి వీళ్ళు మన మీద ఆధిత్యం సంపాదించుకొని మనల్ని అణగదొక్కేసినా మనం ఆశ్చర్యం పోనక్కర్లేదు. అప్పుడు మన హక్కుల కోసం మనం పోరాటం మొదలుపెట్టాలి వస్తుందేమో అని గొల్లున నవ్వాడు. మనసు నిర్మలమైతే తప్ప అలా నిండుగా, హృదయం ఊగిపోయేట్టుగా నవ్వలేరేమో. సాధన వాచి చూసుకుంది. నేనిక వెళ్ళాలి. పిలవాల్సిన ఇళ్ళు చాలా ఉన్నాయి. రేపు సాయంత్రం 6 గంటలకి నా బర్త్‌డే ఫంక్షన్ ఉంది. మీరిద్దరు కూడా రేపు రావాలి. మీరు వచ్చేటైతే బావ మిమ్మల్ని తీసుకువస్తాడు. మంచిది. మర్యాద కోసం అన్నట్టుగా అంది నీరజ. ఊరికే మంచిదంటే కాదు. తప్పకుండా రావాలి మీరిద్దరూ. వాళ్ళని తీసుకువచ్చే బాధ్యత నీదే బావా. నేనిక వస్తాను. జోళ్ళు టకటకా చప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోయింది సాధన. కాలం ఎంత తమాషాగా మారిపోయిందో. దోమల పేరంటాలు, తులసి పేరంటాలు, నోములు, వ్రతాలు, మొరుటు నాగరికమయ్యాయి. వాటి స్థానంలోకి పుట్టినరోజు పండగలు, పెళ్లి రోజుల పండగలు వచ్చేశాయి. ఏమిటో సంప్రదాయాలన్నీ కళ్ళ ముందే అడుగంటిపోతున్నాయి. యశోదమ్మ బాధగా అంది. మీ ఇంట్లో 25 కిందటే సాంప్రదాయాలకు మంగళం పాడేశాడు కదా మీ అబ్బాయి, అన్నాడు ప్రభాకరం. నిజమే బాబూ. 25 నాడే ఈ చిచ్చు మా ఇంట్లోనే రగిలింది నా కొడుకు వల్ల. ఇంగ్లీష్ వాళ్ళని చూసి ఇంగ్లీష్ వాళ్ళలా చేస్తే మనం ఇంగ్లీష్ వాళ్ళు ఏమైపోము? నక్కపులిలా కనిపించాలని వాతలు పెట్టుకున్నట్టుగా కనిపించడం తప్పితే? నీరజకి రేపు పెళ్లి చూపులు. మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే. పెళ్లి చూపులు చాలా నిరాడంబరంగా జరగాలన్నాడు పెళ్ళికొడుకు. పెళ్లి చూపుల పేరుతో అట్టహాసం ఏం చేయొద్దన్నాడు. మరీ అలా రోడ్డు మీద చూసి జీవిత భాగస్వాములుగా నిర్ణయించడమేమిటి? మా పిన్ని వాళ్ళింట్లో పెళ్లి చూపులకు ఏర్పాటు చేస్తున్నాను. టీ తప్ప ఇంకేమివ్వం అని చెప్పాను. పెళ్లి చూపులు ఒకటేనా నిరాడంబరం? పెళ్లి కూడానా? అడిగాడు అజిత్. ఆ అబ్బాయి కట్న కానుకలు తీసుకోవడానికి విరుద్ధమట. పిల్ల నచ్చి పెద్దల దాకా వెళ్తే వాళ్ళేమంటారో మరి. కట్నం ఏం ఇవ్వలేదు కానీ కానుకలు, లాంఛనాలు అంటూ దండిగానే గుంజుతారులే నాయనా. ఊరికే వస్తుంటే ఎవ్వరూ పోనివ్వరు. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? యశోదమ్మ అడిగింది. ఇక్కడే రెడ్డి కాలేజ్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. కట్నం లేదని కానుకల రూపంలో గుంజాలనుకున్నా, పెళ్లి భారీగా చెయ్యమన్నా, నీరజ కోసం ఏం కేటాయించినా, 50,000 నుండి ఏం ఖర్చు పెట్టినా, అంతకు మించి వెళ్ళడానికి మాకు తాహతు లేదు. ఎందుకంటే నాకు 4 కూతుళ్ళు. నా తమ్ముడికి 3 కూతుళ్ళు. మరో 2 పోతే నా కూతురికి పెళ్లి చేయాల్సిందే. నీరజ చదువుతుందే గాని అది 10థ్ ఫెయిల్ అయ్యి ఇంట్లోనే కూర్చుంది. వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా! పిల్ల అందంగా ఉన్నా, చదువుకున్నా ఈ కట్నం బాధ తప్పటం లేదంటే. మనం ముందుకు వెళ్తున్నామా, వెనక్కు వెళ్తున్నామా అనిపిస్తుంది అన్నాడు అజిత్.
మీ పెద్దవాళ్ళు కొంచెం కులం, వంశగౌరవం, సాంప్రదాయమని మర్చిపోగలిగితే మేమిచ్చే కట్న బాధ తప్పించేవాళ్ళం. ఎవరో నచ్చిన వాడిని పెళ్లి చేసుకొని, 2 పూలదండలతో పెళ్లి చేసుకొని, సింపుల్ కాపురం పెట్టేసేవాళ్ళం. ఈ వరకట్న సమస్య అస్సలుండేది కాదు అంది నీరజ. కట్నం బాధ ఒకటి పెద్దవాళ్ళకి తప్పిస్తారేమో గాని, మీరు ఎంత ప్రమాదంలో పడిపోతారో ఆలోచించావా? ఈ మగవాళ్ళల్లో నమ్మించి మోసగించే వాళ్ళెంతమంది లేరు? అంది యశోదమ్మ. ప్రేమించడం మొదలుపెట్టినప్పుడే అవతలి మనిషి మంచివాడో కాదో తెలుసుకోలేమా? ప్రేమే గుడ్డిది. ఇంకేం కనిపిస్తుంది? అన్నాడు ప్రభాకరం. రేపు మధ్యాహ్నం 3 గంటలకి మీరు మా పిన్ని వాళ్ళింటికి రావాలి అజిత్ బాబూ. పిల్ల తరపున నాకు తోడుగా. మీరు కూడా పెద్ద తోడుగా రండి యశోదత్తా. నేను, అజిత్ రావడానికి బదులు ఇక్కడే అమ్మాయికి పెళ్లి చూపులు ఏర్పాటు చెయ్యరాదూ? ఇంత శుభకార్యం జరగక ఎన్ని రోజులైపోయిందో. మంచి మనసుతో నువ్విచ్చే ఈ అవకాశాన్ని నేను కాదనలేనత్తా. అలాగే జరగని. అబ్బాయిని ఇక్కడికే తీసుకువస్తాను. నీరజ, అఖిల రేపు మధ్యానికి ఇక్కడే వచ్చి ఉంటారు. కార్యక్రమం ఫిక్స్ చేసుకొని చెల్లెలితో, అఖిలతో వెళ్ళిపోయాడు ప్రభాకరం. మర్నాడు పొద్దుటే సాధన ఫోన్ చేసింది అజిత్‌కు. సాయంత్రం ఫంక్షన్‌కి అఖిలను, ఆమె ఫ్రెండును తీసుకురావాలి చూడు. వాళ్ళొస్తారో లేదో? అదంతా నాకు తెలీదు. వాళ్ళని తీసుకురావాలంతే. వాళ్ళు రావాలని నీకంత పట్టుదల దేనికి? అఖిల అనే ఆ వింత మనిషిని మా ఫ్రెండ్స్‌కి చూపిద్దామని. అఖిల అందాన్ని నేను మెచ్చుకున్నానని కదూ నీకు ఈర్ష్య? ఆ ఈర్ష్య నీ చేత ఇలా మాట్లాడిస్తుంది. లేకపోతే అఖిల వింత మనిషా? వింతగా ఎందులో కనిపించింది? మూడో కన్నుందా? మూడో కాలుందా? అజిత్ యమ సీరియస్‌గా అడిగాడు. అబ్బా! ఎంత కోపం వచ్చిందో అయ్యగారికి. ఉట్టిగా ఆ అమ్మాయి అందాన్ని మెచ్చుకోవడమేనా? ఇంకేమైనా ఉందా? అని బాణం వేశాను. ఏదో ఉంది గనుకే తగిలింది. అందాన్ని అందంగా మెచ్చుకునే కళాహృదయం ఉంది. అంతకు మించి పిచ్చి పిచ్చి అర్థాలేం తీయకు. ఇది ఫోన్ అయిపోయింది. లేకపోతే చెంప వాచిపోయేది. బావగారు ఉట్టి సాధు జంతువు అనుకున్నాను. ఇన్నాళ్లకు మగ మహారాజనిపించుకున్నావు అంది కొంటెగా సాధన. సంతోషించాం. ఫోన్ పెట్టు. అజిత్ విసురుగా ఫోన్ పెట్టేశాడు. అరగంట వేస్ట్ అయింది నాయనమ్మా. పంచెకంటూ ఎంతకీ కుదరడం లేదు. ఈ గోచి ఇలాగేనా దోపడం? గోచికి గుడ్డ ఇంకొంచెం తియ్యాలిరా. ఇలారా, కుచ్చిళ్ళు పోసి నేను దోపుతాను. ఇవాళ పంచమీద పోయిందేమిట్రా మనసు? మనవణ్ణి మురిపెంగా చూస్తూ అడిగింది యశోదమ్మ. నీరజకి పెళ్లి చూపులు కదా. మనం పెళ్లివాళ్ళం కదా. పెద్ద మనిషి తరహాగా బాగుంటుందని. అబ్బా! కుచ్చిళ్ళు నా చేతికివ్వు. నాయనమ్మా, నువ్వు వెళ్ళు. గుచ్చుతుంటే చకిలిగిలి అవుతుంది. అయిపోయిందిరా, కింద సరిచేస్తానుండు. పాయింట్లలో కంటే పంచెలోనే చాలా బాగున్నావురా. మనవడ్ని ఆపద మస్తకం కళ్ళింతింత చేసుకొని చూసి దిష్టి కొట్టెట్టున్నావురా అంది. రాత్రికి మిరపకాయలతో దిష్టి తీద్దువుగానిలే నాయనమ్మా. ప్రభాకరం గారు వస్తామన్నారు. ఇద్దరం కలిసి పెళ్లి అబ్బాయిని తీసుకువద్దామని. ఇంకా రాలేదేమిటో. రండి, మీకు నిండా నూరేళ్లు వయసు. మాటల్లోనే వచ్చేశారు. అఖిలతో, నీరజతో వచ్చాడు ప్రభాకరం. ప్రభాకరం, అజిత్ బయలుదేరదాం అనుకునేంతలోనే అబ్బాయే ఆటో దిగాడు తన ఫ్రెండ్స్‌తో. మీరే వచ్చేశారా? తీసుకురావడానికి మేమే వద్దామని బయలుదేరుతున్నాం. నాకు అలాంటి మర్యాదలేం నచ్చవు. అడ్రస్ ఇచ్చారు కదా, ఫోన్‌లో వచ్చేశాను అన్నాడు అబ్బాయి శ్యామ్ సుందర్. ఇంట్లోకి సాధారణంగా పిలుచుకువచ్చి హాల్లో కూర్చోచేశాడు అజిత్. 10 నిమిషాల సేపు
ఆ మాట ఈ మాట అయ్యింది. ట్రేలో స్వీట్స్ ప్లేట్లు పెట్టుకొని వచ్చింది నీరజ. ప్రభాకరం అందుకొని స్టూల్ మీదుంచాడు. ఈమె నా చెల్లెలు నీరజ. ప్రభాకరం పరిచయం చేశాడు. కూర్చోండి అన్నాడు శ్యాంసుందర్. కూర్చోండి. మాట్లాడండి. చదువుకొని ఎన్నో విషయాలు తెలిసిన ఆడపిల్లలు కూడా పెళ్లి చూపుల్లో మరీ అలా తలదించుకొని నిలబడటం సాంప్రదాయం అవుతుందేమో గాని ఈ కాలానికి సహజమైంది కాదు అన్నాడు నీరజతో. ధైర్యం వచ్చినట్టుగా తలెత్తి చూసింది నీరజ. అబ్బాయి బాగున్నాడు. మనిషి చూడగానే సంస్కారయుతంగా కనిపిస్తున్నాడు. ఆకారమేనా శ్రీకారం కూడా ఉందా? కూర్చోండి నీరజ. అజిత్ కూడా అన్నాడు. తామంతా కూర్చొని ఒక్కతి నిలబడి ఉండటం బాగా అనిపించక నీరజ కూర్చుంది. బిఏలో నీరజ గ్రూపు గురించి గేమ్స్ అంటే అభిరుచి ఉందా అని 1, 2 ప్రశ్నలు లాంఛనానికి అన్నట్టుగా వేసి, మీరు కూడా నన్ను అడగొచ్చు ఏదైనా అన్నాడు శ్యాంసుందర్. నీరజ సిగ్గుపడ్డట్టుగా ఊరుకుంది. చదువుకున్న అమ్మాయిలు సిగ్గుపడటం బాగలేదు. నేను మిమ్మల్ని ప్రశ్నలు వేసినప్పుడు మీరు ప్రశ్నిస్తే తప్పేముంది? మీరు నాకు తగిన వ్యక్తి అవునా కాదా అని నిర్ణయించుకోవడానికే కదా ఆ ప్రశ్నలు. మీరు నాకు తగుతారో లేదో మా అన్నగారు చూస్తారు. అభిప్రాయ భేదాలొచ్చి మీ వైవాహిక జీవితంలో కలతలొచ్చినప్పుడు మీ అన్నగారు తీర్చరు ఆర్చరు కదా. కొన్నిటికి నేను అడ్జస్ట్ అవ్వగలను. పూర్తిగా అభిప్రాయాలు కలిసి మనసుకు నచ్చిన వాడితోనే నా పెళ్ళి అని నేనేం ఒక నిర్ణయం తీసుకోలేదు. అలాంటి నిర్ణయం తీసుకొని ఉంటే నా భాగస్వామిని నేనే ఎన్నుకునేదాన్ని. మా అన్నగారికి శ్రమ తప్పించేదాన్ని. గుడ్. మీకు ఉత్తమ ఇల్లాలుగా తగిన లక్షణాలున్నాయి. మీరు నాకు నచ్చారు. మీకు నేను నచ్చానో లేదో నా అంత సూటిగా చెప్పాలి. మా తల్లిదండ్రులకి ఉన్న 2 కొడుకుల్లో నేను రెండో వాణ్ణి. ఎంఏ చేశాను. మా అన్నదమ్ములం పంచుకుంటే తలా 25 ఎకరాలు వస్తుంది. స్వగ్రామంలో పెద్ద ఇల్లుంది. నాకిక్కడ లెక్చరర్‌గా ఉద్యోగముంది. మా అన్నగారు చెప్తారు మీకు జవాబు. స్వతంత్రంగా ఒక నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ మీకు మీ పెద్దవాళ్ళు ఇవ్వలేదనుకోవాలా? ఒకరిస్తే వచ్చే స్వేచ్ఛ ఎంత? నాకు నా పెద్దవాళ్ళ మీద నమ్మకం, గౌరవం ఉన్నాయి. వాళ్ళుండగా నేను అనవసరంగా శ్రమ తీసుకోను. మీరు చాలా ఖచ్చితంగా మాట్లాడగలరు. మీకు అమ్మాయి నచ్చినట్టే కదా? నేను వెళ్ళి మీ పెద్దవాళ్ళతో మాట్లాడవచ్చు కదా అని అడిగాడు ప్రభాకరం. మీరొక్కరు వెళ్ళొద్దు. నేను కూడా వస్తా. మీరొక్కరే వెళ్తే కట్నం గిట్నం అని బేరాలాడతారు. కనీసం లాంఛనాలకి కూడా నేను ఒప్పుకోను. నాకు కావాల్సింది పిల్ల. అంతకు మించి కోరను. ఆమె వెంట పూచిపుల్ల కూడా రావడానికి కూడా నేను ఒప్పుకోను. కాస్తో కూస్తో ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నవాళ్ళం. ఏం లేకుండా ఒట్టి చేతులతో ఎలా పంపగలం ఆడపిల్లను? కట్నం తీసుకుంటే మమ్మల్ని కట్న పిశాచాల్లా అభివర్ణించే మీరే ఏం లేకుండా ఎలా పంపించమంటున్నారే? మీకంత డబ్బులెక్కువైతే ఏ పేదింటి ఆడపిల్లకో ఆ డబ్బులు పెట్టి పెళ్లి చేసేయండి. రేపొద్దున నా చెల్లెలే అడుగుతుందేమో, నాకేమిచ్చి పంపినావన్నయ్యా అని. బిచ్చగాడికిచ్చి పంపడం లేదు కదా. కట్నం అడిగితే ఒక కష్టం, కట్నం అడక్కపోతే ఒక కష్టమన్నమాట. మీ ఆదర్శాన్ని అభినందిస్తున్నాను. మీలాంటి యువకులు ఉంటే ఆడపిల్లలకిన్ని సమస్యలుండవు. అజిత్ అభినందంగా అన్నాడు, ట్రేలో టీ కప్పులు తెచ్చి అందిస్తూ. ప్రభాకరం వెళ్ళి పెద్దవాళ్ళతో మాట్లాడ్డానికి డేట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత పెళ్ళికొడుకు వెళ్ళిపోయాడు. సాయంత్రం ఫంక్షన్‌కి వస్తున్నారా? అజిత్ అడిగాడు. ఏదో ఆవిడ మర్యాద కోసం పిలిచింది. కొత్త వాళ్ళ మధ్యకు మేమెలా వస్తాం? అంది నీరజ. నేనుంటాను కదా పాతవాణ్ణి. మా అమ్మమ్మకి మిమ్మల్ని పరిచయం చేస్తాను.
సాధన పొద్దుటే ఫోన్లో జ్ఞాపకం చేసింది. మిమ్మల్ని తప్పకుండా తీసుకురావాలని. నేను రాను బాబూ. కొత్త వాళ్ళని చూస్తే నాకు ముందే సిగ్గు అంది అఖిల. ఎప్పుడు నీ ఇష్టమేనా? ఒకరి ఇష్టాన్ని ఎప్పుడు పట్టించుకోవా? కొంచెం గాయపడ్డట్టుగా అడిగాడు అజిత్. నా మీద మీకు ఏమైనా గౌరవం ఉంటే మీరు ఈ ఫంక్షన్‌కు రావాలి. మీకోసం అంటే ఇక మాకు ఎదురు చెప్పడానికి ఏముండదు అంది నీరజ.